వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యుత్ శాఖలో ఇప్పుడే నోటిఫికేషన్ అయితే వచ్చింది. రాగానే వీడియో అయితే చేశాను కాబట్టి వీడియో చూడగానే తప్పక లైక్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ చూడండి. 25 అక్టోబర్ 2025 వచ్చిన నోటిఫికేషన్. అప్లై ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను, చూసి అప్లై చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్లో 2 రకాల పోస్టులు అయితే ఉంటాయి. 2 రకాల కలిసి ఎన్ని పోస్టులు ఉన్నాయో, క్వాలిఫికేషన్ ఏంటో, అలాగే మీకు రిజర్వేషన్ ఎంత ఉంటుందో ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఇందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు డిప్లొమా 3 years కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇందులో మళ్ళీ 4 types ఆఫ్ ఉంటాయి: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్. ఎలక్ట్రానిక్కి 9 పోస్టులు ఉంటాయి, మెకానికల్కి 15, సివిల్కి 2, ఎలక్ట్రికల్కి 2. సో టోటల్గా 28 అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి బేసిక్ శాలరీ మీకు 25,000 నుంచి 90,000 వరకు అయితే పే చేస్తారు. ఈ యొక్క నోటిఫికేషన్లో రెండవది వచ్చేసి టెక్నీషియన్సీ. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 10th క్లాస్ అయితే చదివి ఉండాలి. అలాగే మీకు ఐటీఐ అయిపోయి 1 year నేషనల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అప్రెంటిస్షిప్ది. దీనిలో మీకు 3 types అయితే ఉంటాయి: ఫిట్టర్, మెకానిస్ట్, ఎలక్ట్రీషియన్. ఫిట్టర్కి 6, మెకానిస్ట్కు 3, ఎలక్ట్రీషియన్కి 1. టోటల్గా 10 పోస్టులు అయితే ఉన్నాయి. దీనిలో కూడా మీకు బేసిక్ శాలరీ 22,000 నుంచి 82,000 వరకు అయితే పే చేస్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీస్కి ట్రైనింగ్లో మీకు స్టైపెండ్ అయితే వస్తుంది. ఈ యొక్క స్టైపెండ్ వచ్చేసి మంత్లీ 24,000 అయితే పే చేస్తారు. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయడానికి సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయితే సరిపోతుంది. ఈ యొక్క పోస్టులకి అప్లై చేయడానికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 28 సంవత్సరాలు అయితే ఉండాలి. ఫస్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి. టెక్నీషియన్ సీకి కూడా సేమ్ అంతే, 18 నుంచి 28 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే మీకు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అది కూడా మీకు సర్టిఫికేట్లో 40% డిజబిలిటీ ఉండాలి. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి డిప్లొమా కంప్లీట్ చేసి మీకు 60% మార్క్స్ అయితే వచ్చిండాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% వచ్చినా సరిపోతుంది. టెక్నీషియన్ సీకి కూడా సేమ్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ నిల్ అని ఉంది కదా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది కూడా పూణే, ముంబైలో మాత్రమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది ఈమెయిల్కి. ఈమెయిల్ ఓపెన్ చేసి అడ్మిట్ కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో టోటల్ 150 మార్క్స్ అయితే ఉంటాయి. పార్ట్ 1లో జనరల్ యాప్టిట్యూడ్ 50 మార్క్స్కి ఉంటాయి. పార్ట్ 2లో టెక్నికల్ యాప్టిట్యూడ్ 100 మార్క్స్కి. ఇక్కడ కట్ ఆఫ్ కేటగిరీ చూడండి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పార్ట్ 1లో 35% రావాలి, పార్ట్ 2లో 35%. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి పార్ట్ 1లో 30%, పార్ట్ 2లో కూడా 30%. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కూడా డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. ఆ యొక్క ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్లో మాత్రమే ఉంటుంది. BEL అనేది వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. ఆ వెబ్సైట్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. ఇక అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. యువర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మాత్రం 500 ఫీజు ఉంటుంది. అలాగే 80% GST ఉంటుంది. సో టోటల్గా 590 అయితే ఫీజు ఉంటుంది అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత మీకు ఇంకా రీఫండ్ అయితే రాదు. ఇక్కడ కనిపిస్తున్న లింక్స్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై లింక్స్ ఉంటాయి కదా, ఈ నోటిఫికేషన్స్ లింక్ ఇక్కడ ఇచ్చాడు. సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అని 16 నవంబర్ 2025 వరకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్ అని ఉంది కదా, క్లిక్ హియర్ అని ఉంటుంది పక్కన. ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్, దాని మీద మీరు క్లిక్ చేయాలి. ఇంతవరకు మీరు లాగిన్ కాకుంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ లాగిన్ అయింటే కింద ఆల్రెడీ లాగిన్ ఉంటే దాని మీద క్లిక్ చేయాలి. ఫ్రెష్ అయితే ఫ్రెష్ క్యాండిడేట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ అని కనిపిస్తుంది. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసేయండి మీ యొక్క పూర్తి నేము. తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు 10th క్లాస్ ఆధారంగా ఎంటర్ చేయాలి సర్టిఫికేట్ చూసి. ఆ తర్వాత మీరు పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, టెక్నీషియనా ట్రైనీ పోస్ట్ అని. తర్వాత మీరు యొక్క డిసిప్లిన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మళ్ళీ ఆ టెక్నీషియన్లో 3 types ఉంటాయి కదా, ఆ 3 typeలో మీకు ఏ జాబ్ కావాలో ఆ జాబ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడే మీరు చూసి మీకు ఏదైతే కావాలో దాన్ని అప్లై చేసుకోండి, మళ్ళీ ఎడిట్ అయితే రాదు. సో ఇక కింద వచ్చేసి ఈమెయిల్ ఐడి అని ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఒక ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి.
తర్వాత రీఎంటర్ ఈమెయిల్ ఐడి, మళ్ళీ ఈమెయిల్ ఐడి రెండోసారి కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మీరు పాస్వర్డ్ వచ్చేసి 4 క్యారెక్టర్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ క్లిక్ చేసి కింద లాస్ట్ చూడండి, హ్యావ్ యూ రీడ్ అండ్ అండర్స్టూడ్ అని ఉంది కదా, దాన్ని మొత్తం చదవాల్సిన అవసరం లేదు, కాబట్టి చదువుకోండి. ఎస్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. బ్లూ కలర్లో సబ్మిట్ అని కనిపిస్తుంది. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి ఆల్రెడీ లాగిన్ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. ఇప్పుడు రిజిస్టర్ అయినారు కాబట్టి ఇక్కడ మీరు అక్కడ రిజిస్టర్లో ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి, ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్ని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్లో మీరు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేసి కింద బ్లూ కలర్లో సబ్మిట్ అని కనిపిస్తుంది, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు అప్పుడు లాగిన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. లాగిన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ ఫోటో అవన్నీ చేసినాక ప్రివ్యూ ఫామ్ ఉంటుంది కదా, ఆ ప్రివ్యూ ఫామ్ని మీరు ప్రింట్ అయితే తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడు ఒక లైక్ చేసి ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏం చదువుకున్నారో కింద కామెంట్లో కామెంట్ చేయండి. మీ ఎడ్యుకేషన్ ఆధారంగా నేను నోటిఫికేషన్ అయితే చెప్తాను.